హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. పుట్లగూడెం అడవిలో నుంచి పారుతున్న ఎర్రవాగులో మనం వజ్రాల వేట అయితే కొనసాగుతుంది. ఇది ఎర్రవాగు అనమాట. ఎర్రవాగులో ఇలాంటి మూల టర్నింగ్లో ఎక్కువగా సన్నరాళ్ళు, పెద్ద రాళ్ళు అన్నీ ఇట్లా కొట్టుకొచ్చుంటాయి. ఇలాంటి రాళ్ళలో కూడా మనకి మంచి మంచి స్టోన్స్, వజ్రాలు కొట్టుకొని వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చూద్దాం ఇలాంటి ప్లేసుల్లో మనకి ఎలాంటి రాళ్ళు దొరుకుతాయో చూడాలి. కాసేపు ట్రైల్ వేద్దాం. ఇదంతా అసలు నిజంగా జల్లెడ కనుక ఉంటే మాత్రం సూపర్గా ఉంటుంది. జల్లెడ ఉంటే శుభ్రంగా కడుక్కొని నీళ్ళు రాళ్ళన్నీ కూడా మట్టి లేకుండా నిదానంగా అసలు భలే ఎతికావాలి. సూపర్గా ఉండేది అసలు. అన్నీ కూడా అసలు క్లారిటీ కనపడే రాళ్ళు అన్నీ కూడా. రాళ్ళలో ఏమైనా ఉన్నాయా స్టోన్స్, మంచి మంచి స్టోన్స్ అనేది నిదానంగా ఎత్తుక్కునే వాళ్ళమే. చింతల ప్రాజెక్టు కృష్ణానదిలో కనుక చేరినట్టే ఉంది. వాగంతా కూడా కృష్ణానదిలోనే కలిసిపోయింది. అడవిలో నుంచి కృష్ణానదిలో పుట్లగూడెం లేదా తాడువాయి దగ్గర కలిసిపోతుంది అనమాట. జల్లెడ తెచ్చుకున్నట్టయితే చాలా చాలా బాగుండేది. అసలు అన్ని రకాల స్టోన్స్ అన్నీ కనపడుతున్నాయి. అంటే సన్న సన్న ఇసుకంతా పోయి పెద్ద పెద్ద రాళ్ళు పైకి వస్తాయి. అప్పుడు ఏమైనా స్టోన్స్ ఏమైనా కనపడే అవకాశం ఉంటుంది. అసలు ఏమి ఒక్క స్టోన్స్ కూడా కనపడతలా. ఏదైనా జల్లెడ ఉంటేనే ఆ లెక్క వేరుగా ఉంటుంది. ఏదైనా జల్లెడ ఉండాలి. చూద్దాం నిదానంగా చాలా జాగ్రత్తగా అయితే వెతుకుదాం. అన్నీ కూడా అసలు ఎంత దూరం నుంచి కొట్టుకొచ్చినాయి ఈ రాళ్ళన్నీ అసలు అడవిలో. రకరకాల స్టోన్స్ అన్నీ ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఓకే, చూద్దాం ఇంకా ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూడాలి. చూస్తూనే ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు ఉన్నాయి.